ఓకే, ఎస్టీవీ దరువు జానపదం పల్లెపదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన దరువు కార్యక్రమంలో ఏంటంటే మొత్తం జానపద పాటలు మాత్రమే పాడాలన్నమాట. ఒకసారి జానపద అంటే ఎలా ఉంటుందో మా అన్నలు చూపిస్తారు ఇప్పుడు. 300 వల్ల ముక్కుకు ముక్కేర వల్ల, 300 వల్ల ముక్కుకు ముక్కేర వల్ల, 300 వల్ల ముక్కుకు ముక్కేర, రాయ పిల్ల ఎంకటే రైలు కట్ట కోలిగే, రాయ పిల్ల ఎంకటే రైలు కట్ట కోలిగే, 300 వల్ల ముక్కుకు ముక్కేర వల్ల, 300 వల్ల ముక్కుకు ముక్కేర వల్ల, నేను రాను బావయ్యో రైలు కట్ట కోలిగే, నేను రాను బావయ్యో రైలు కట్ట కోలిగే, 4 బంధాల వల్ల నడుముకు వడ్డానమ్మ, 4 బంధాల వల్ల నడుముకు వడ్డా, నేను రాను బావయ్యో రైలు కట్ట కోలిగే, నేను రాను బావయ్యో రైలు కట్ట కోలిగే, నేను రాను బావయ్యో రైలు కట్ట కోలిగే, నేను రాను బావయ్యో రైలు కట్ట కోలిగే. ఓకే, ఈరోజు మన దరువు కార్యక్రమంలో జానపద పాటలతో అలరించడానికి మా ముందుకు వస్తున్నారు మా కంటెస్టెంట్స్. చాలా రెడీగా ఉన్నారు. రెడీయా కంటెస్టెంట్స్? ఓకే, రెడీయా? దుమ్ము లేచిపోతాయి ఎలా? దరువు ఏంటంటే చూపిస్తారా ఖచ్చితంగా? లేకపోతే ఏం చేయాలి? నేను దుమ్ము లేపుతా, సరేనా? నాకు ఇస్తారా, మీరు తీసుకుంటారా ఛాన్స్? మీరే తీసుకుంటారా? నాకు అసలే అయ్యారా? చూసుకుందాం. ఓకే, ముందుగా ఈరోజు మన దరువు కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన ప్రోగ్రాం చూస్తుంటే ఈ ప్రోగ్రాంను దరువు అనేటువంటి ప్రోగ్రాంను జానపదం పల్లెపదం అనేటువంటి ఈ ప్రోగ్రాం చాలా తగినటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంను ఎస్టీవీ వారు పెండం శివకుమార్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం చాలా అభినందనీయం. దీనికి స్పాన్సర్గా ఉన్నటువంటి డఫోడిల్స్ హై స్కూల్ నర్సంపేట వారు శకుంతల నాయర్ గారి జ్ఞాపకార్థం ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడం వారికి కృతజ్ఞతలు. నిజంగా ఇటువంటి ప్రోగ్రాం మనం టీవీ దగ్గర అతుక్కొని చూస్తున్నటువంటి రోజుల్లో శివకుమార్ గారు ఈ నర్సంపేట డివిజన్లో ఈ ప్రోగ్రాంను ఎంచుకోవడం, దాతల దగ్గరికి తిరిగి ఈ గ్రామీణ క్రీడాకారులను కళాకారులను ప్రోత్సహించడానికి వారు చేసినటువంటి సేవకు వారి యొక్క యాజమాన్యానికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంతసేపు కూర్చొని అక్కడ జడ్జిల కంటే వాళ్ళకు కొంత అమౌంట్ ఇచ్చి కూర్చునబెట్టేటువంటి ఆ ప్రోగ్రాం కానీ ఇక్కడ సెల్ఫ్గా సాక్రిఫైస్ చేయడానికి వచ్చినటువంటి జడ్జిలు చాలా యాక్టివ్గా, రీజనబుల్గా, జస్టిస్గా చేసినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ గ్రహించాను. అక్కడ ఉన్నటువంటి జడ్జిలకు ఈ జడ్జిలకు తేడా లేదు, బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆర్కెస్ట్రా వారు కూడా బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేస్తున్నారు. మరి ఈ ఎస్టీవీ గారి పిలుపుని అందుకొని విచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నా. నిజంగా ఈ కళ అనేది, ఈ పాటలు పాడడం అనేది అందరికీ రాదు. అందరూ కళాకారులు గారు, అందరూ విద్యావేత్తలు గారు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక మార్గంలో తన జీవితాన్ని గడుపుతున్నటువంటి రోజులు ఇవి. వాస్తవంగా మనం ఈ మానవ జన్మ ఎత్తడం మన యొక్క పూర్వ జన్మలో చేసినటువంటి మేలు అనుకుంటున్నా. నిజంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, ప్రాణం ఉన్నటువంటి జీవులు ఉన్నారు. మరి అందులో 83,99,999 జీవాలలో ఒక్క జీవం మనది, మానవ జన్మ. మరి ఆ జన్మ మనకి ఇవ్వడం నిజంగా భగవంతుణ్ణి ప్రార్థించవలసినటువంటి విషయం. ఈ మానవ జన్మ ఎత్తడంలో ఎందరో మంది శాస్త్రవేత్తలు, మంచి విద్యావంతులైనలు, అందులో అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకోవాలి.
అదేవిధంగా ఈ కళ అనేది నిజంగా నా ఇంటర్మీడియట్ జీవితంలో ఒక ఉపాధ్యాయుడు ఉండే కోల స్వామి గారని శివగారి లాగానే ఇక్కడ ఉన్నట్టు రంగనాథ్ గారి లాగానే వారికి ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఆ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులను మంచి కళాకారులుగా తయారు చేసినటువంటి పితృదేవతల వారు. ఆయన జీవితం అంతా ఆయన శాలరీతోటే మాకు కళాకారులను తయారు చేసినటువంటి వారు. మరి నాకు ఎక్కువగా ఆటలంటే ఇష్టం. అయినా కానీ ఈ నాటికలు వేసేటువంటి కోరిక నాకు లేకుండే. కానీ ఆ సారు చేయరా ఏమైందిరా అని నన్ను పార్టిసిపేట్ చేసిండ్రు. అయినా ఆ కొత్తలో వేసినటువంటి ఆ నాటకాలలో కూడా నాకు ప్రైజ్ రావడం జరిగింది. అంటే కళ అనేది గొప్పది, అందరికీ రాదు ఇది. ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు ఇక్కడ పాడినటువంటి కళాకారుల యొక్క పాటలలో అర్థం ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చే సినిమాలలో పాడే పాటలలో అర్థం లేదు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, ఏమున్నది ఆ పాటలో ఏం లేదు. ఇప్పుడు పాడినటువంటి కళాకారులలో ఒక కళాకారుడు గుడంబా గురించి వ్యసనాలకు బానిస కావద్దని ప్రజలను ఆ తాగుబోతులను మార్చేటువంటి పాట అది. దాన్ని విన్నటువంటి వాళ్ళు అరే దాన్ని తెరువు పోవద్దట అని ఆ విధంగా ఉంటారు. తర్వాత ఇంకొకరు పాడారు చదువు గురించి. చదువు అంటే చాలామంది వ్యవసాయం చేసుకుంటూ చదవని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ సంఖ్య భారతదేశంలో ఎక్కువ ఉన్నది. కానీ వాళ్ళు ఇప్పుడు ఈ పాటలు విని అరే నేనే చదువుకోలేదు, నా పిల్లలను చదివేయాలని స్కూల్కు పంపేటువంటి పరిస్థితి వస్తున్నది ఈ పాటల ద్వారా. కాబట్టి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి కళాకారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్టీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు మరియు మీరు మా దరువు కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. నారాయణ వెల్కమ్, నిరంజన్ అక్క వెల్కమ్, శివరంజన్ అక్క వెల్కమ్. ఓకే, ఇక లేట్ చేయకుండా మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? జానపద పాటలు అంటే ఇక్కడ దుమ్ము లేచిపోవాలి. ఇంకేంది, అందరికి అర్థమైందా? అర్థమైంది అనుకుంటా. మీరు కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చి దుమ్ము లేపడానికి రెడీగా ఉన్నారని నాకు అర్థమైంది. కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం ఎలిమినేషన్ ఉన్నది, కొంచెం జాగ్రత్త. ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ బాధపడకూడదు. ఓకే, ఈ ఎపిసోడ్ మాత్రం నేను నెంబర్ వైజ్గా పిలవను, నాకు నచ్చిన వాళ్ళని పిలుతా. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. బతుకు తెరువు కొరకు పులి మేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలలేనంటది. ఎట్లా వెళ్ళనమ్మ నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. ఆకుల్ని మేసెటి మేకల్ని చూస్తే ఆకలన్నదే పుట్టది, ఆవుల మందల గుంపుల్ని చూస్తే ఆనందమే కలుగుతుంటది. యువతలి ఒడ్డును అవతలి ఒడ్డును ముద్దాడుతున్నట్లు మధ్యాహ్న పారేటి కిన్నెర సాని వాగు అలలు ఒడ్డున మట్టె గడ్డల పుట్టి ములకల్ని ముద్దాడుతుంటది. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. బతుకు తెరువు కొరకు పులి మేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలలేనంటది. తానే నానే తానానే తాని నానే తాని నానే తానానే తాని నానే తాని నానే తానానే. దట్టమైన అడవుల్ల కాలి నడకన పోతే వంటికి అలసట ఉండది, అడవమ్మ అందాలు కల్లార చూసిన కంటికి నిద్దుర పట్టది. ఊడల మర్రికి ఊడగు చెట్టుకు బంధాలు ఓసిన దుస్సేరు తీగ కులమతాలు మాకు తెలియవంటాయి. ఊరు
ఊరు చేరదాకా దారి పొడవున అడవమ్మ వల్లంతా అల్లుకొనుంటాం. పండు వెన్నెల పల్లి నిందరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది. పల్లె తల్లిని వీడి రానంటది. బతుకు తెరువు పలుకు పొలి మేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది. నా కాలు కదలలేనంటది. తానే నాని తానానే తని నాని తని నాని తానానే తని నాని తని నాని తానానే. వాలుతున్న పొద్దు నా పల్లె నూటన బొట్టు పెట్టినట్టు ఉంటది. పచ్చనాకుల మీద వెన్నెల జల్లు పిండి పూత తీరు ఉంటది. నాలుగు దిక్కుల చీకటలుముకున్న మీనుగు పురుగులు వెలుగుల్ని పంచవి. కన్న తల్లి తీరు చల్లగాలి పచ్చిక బడిలోన ఆదమర్చిన కులపు తీసి పొమ్మంటది. పండు వెన్నెల పల్లి నిందరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది. పల్లె తల్లిని వీడి రానంటది. బతుకు తెరువు కొరకు పొలి మేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది. నా కాలు కదలలేనంటది. నా కాలు కదలలేనంటది. నా కాలు కదలలేనంటది. ఓకే తమ్మి, మస్తుగా వాడినావు. మరి జడ్జెస్ని కూడా అడిగి తెలుసుకుందామా? ఓకే నారాయణ అన్న. ఓకే పవన్ కుమార్, ఇంతకుముందు పోయినటువంటి ఎపిసోడ్లకు ఇప్పటికీ మార్పు చాలా వచ్చింది. కానీ నిన్ను ఒక్కటి మాత్రమే వెంటాడుతుంది. ఇంకా కొంచెం అది ఇంకా పంచట్లేదు. మాకు కావలసినటువంటి దమ్ము ఇంకా దాని నుంచి వెళ్ళి మేము ఇంకా ఆశిస్తున్నాం. ఇంకో ఎపిసోడ్లో అది ఆనందపడతావని తప్పకుండా వస్తది కాదు, ఓకే ఖచ్చితంగా చేస్తాది. చేస్తాను, తప్పకుండా చేస్తా. ఓకే వెరీ గుడ్. అక్క పవన్ కుమార్ బాగా పాడారు. కొంచెం ఆ లిరిక్స్ స్పష్టంగా పలకటం అదొక్కటి మెయిన్. మీకు ఆ భయాన్ని కూడా పోగొట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. శివరంజన్ అక్క. పవన్ కుమార్ బాగానే పాడుతున్నారు. ఇంకా బ్రైట్గా పాడితే వినడానికి ఇంకా చాలా బాగుంటుంది. మీలో టెన్షన్ పోవట్లేదు. ఇంకా టెన్షన్ పోతే ఆ బ్రైట్నెస్ అనేది వస్తుంది. ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మంచిగా పాడతావు కదా. ఇంకా ఇంకా బాగా, ఇప్పుడు బాగానే పాడినావు, ఇంకా బాగా పాడాలి. నెక్స్ట్ రౌండ్ దుమ్ము దుమ్మే. దుమ్ము దుమ్మేనా? ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఎవరిని పిలుద్దామంటే రవికుమార్ వచ్చాయి. ఓకే తమ్మి, ఏం పాట పాడబోతాను? నగారోల దరువు. మరి దుమ్ము లేపుతావా? లేపుతావా కదా? ఓకే. నాగారే 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 చల్ నగారొల్ల దరువు, బలె బలె నగారొల్ల దరువు. ఇది నగారొల్ల దరువు, బలె బలె నగారొల్ల దరువు. నగారొల్ల దరువు, బలె బలె నగారొల్ల దరువు. ఇది నగారొల్ల దరువు, బలె బలె నగారొల్ల దరువు. పాటలు నిలిపిన పాటగానే జీవిస్తామంటారు, పాడుతూడే మరణిస్తామంటారు. పాటగానే జీవిస్తామంటారు, పాడుతూడే మరణిస్తామంటారు. కలామ తల్లికి ముద్దు బిడ్డలు కష్టజీవుల పాట పాడుతూ. కలామ తల్లికి ముద్దు బిడ్డలు కష్టజీవుల పాట పాడుతూ. జానపదమ్మ ప్రాణపదమ్మని జాతి గుండెలో దరువై మోగిన నగారొల్ల దరువు, బల బల నగారొల్ల దరువు. ఇది నగారొల్ల దరువు, బలె బలె నగారొల్ల దరువు. ఆటలు పాటలు నేర్పిన పల్లె పాటలు ఎన్నో పాడుతూ ఎన్నో
ఆటలు నేర్పిన పాటలు నేర్పిన పల్లె పాటలు ఎన్నో పాడుతూ పల్లె పాటలు ఎన్నో పల్లెలు పచ్చగా వెలగాలంటూ కదం తొక్కుతూ గలం విప్పు పల్లెలు పచ్చగా వెలగాలంటూ కదం తొక్కుతూ గలం విప్పుతూ కదం తొక్కుతూ గలం విప్పు గరీబు జనాల కొరకు గడగడ మోచిన దరువు నగారొల్ల దరువు బలె బలె నగారొల్ల దరువు నగారొల్ల దరువు బలె బలె నగారొల్ల దరువు నగారొల్ల దరువు బలె బలె నగారొల్ల దరువు ఇది నగారొల్ల దరువు బలె బలె నగారొల్ల దరువు నగారొల్ల దరువు బలె బలె నగారొల్ల దరువు ఇది నగారొల్ల దరువు బలె బలె నగారొల్ల దరువు ఓకే, నగారాల దరువు అనుకుంటా దుమ్ము లేపినావు మన దరువు కార్యక్రమంలో. మస్తు వాడినావు తమ్మి. మరి జడ్జెస్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే నారాయణ అన్న. ఓకే రవికుమార్, నీ పాటతోటి ఈరోజు ఈ దరువు రెండో పాట ఎంత ఆనందము, దానికి అందరు కూడా ఇక్కడికి వచ్చి పరవశించారు. థ్యాంక్ యూ. ఇక్కడ రితం కూడా ప్రతి ఒక్కటి ఎంత బాగా అంటే రంగనాథ్ సారు ఈ టీం మొత్తం చాలా జోస్గా వాయించిండు. ఇక్కడ జోస్గా ఆడడం కూడా జరిగింది. ఆ జోస్లో నువ్వు ఒకటి మర్చిపోయావు, మళ్ళీ నువ్వు మిస్ అయినావు కదా, లయ తప్పింది. మళ్ళీ అందుకున్నా సార్. ఓకేనా? అది అట్లా పోకుండా కూడా చూసుకోవాలి. నువ్వు కూడా జోస్గా కంటిన్యూషన్ కావాలి. ఓకే, అదొక్కటి చూసుకో. థ్యాంక్స్ రవికుమార్, మేడం. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనుకుంటా. అవును మేడం. చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. రవికుమార్ గారు, పల్లవి అంతా బాగుంది, చరణంలో అయ్యేసరికి నువ్వు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు. అప్పుడు తాళం తేడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ట్గానే వస్తుంది బీట్. ఫాస్ట్గా వస్తుంది కానీ నువ్వు హడావుడిగా పాడేస్తున్నావు. క్లారిటీ లేదు దాంట్లో. అది కరెక్ట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ రవికుమార్. మరి ఇట్లనే కొనసాగించాలి దరు కార్యక్రమంలో. ఓకే, మన ముందుకు రాబోతున్నారు సురేష్ అన్న. వచ్చేయ్. ఓకే సురేష్ అన్న, ఏం పాట పాడబోతాను? గల్గల్లు సపోల్ల గాజులు. గల్ గల్ సప్పుల్ల గాజులు రెత్తానే. మరి మంచిగా ఊపు ఉండాలి మరి, సరేనా? అని కాదు, చేత్తా పాడతా ఖచ్చితంగా. ఓకే, వెరీ గుడ్. గల్గల్ సపుల్ల గాజులు తెస్తాన రంగు రంగుల రైకలు తెస్తాన గల్గల్ సపుల్ల గాజులు తెస్తాన రంగు రంగుల రైకలు గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా మంజులా మనసు పడుతుంది నీ మీద మరదాల నీ మీన బామలేనే కాదా గల్లు గల్లు సపుల్ల గాజులు తెస్తాన రంగు రంగుల రైకలు తెస్తాన గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా మంజులా మనసు పడుతుంది నీ మీద మరదాల నీ మీన బామలేనే కాదా కుండీల రైకా తొడిగి పగ బండెక్కి నువ్వు పోతుంటే కుండీల రైకా తొడిగి పగ బండెక్కి నువ్వు పోతుంటే తన్నని నడము దానా నీ నిడిసి బతకనే జానా తన్నని నడము దానా నీ నిడిసి బతకనే జానా ఉంగరాలు కురులు బంగారు పోచు జడలు ఉంగరాలు కురులు బంగారు పోచు జడలు మంజులా మనసు పడుతుంది నీ మీద మరదాల నీ మీన బామలేనే కాదా మంజులా మనసు పడుతుంది నీ మీద మరదాల నీ మీన బామలేనే కాదా గల్ గల్ చప్పుల్ల గాజులు తెస్తాన రంగు రంగుల రైకలు తెస్తాన గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా మందులా మనసు పడితే నీ మీద మరదాల నీ మీన బామలేనే కాదా మందులా నీ మీన బామలేనే కాదా మందులా నీ మీన బామలేనే కాదా. ఓకే అన్న, మస్తు పాడినావు కానీ కొంచెం ఏదో అట్లా అయిపోయింది అది. మరి జడ్జెస్ నాడు తెలుసుకుందాం. ఓకే సురేష్, గల్లు గల్లు లేట్ అవుతుంది,
గల్ గల్ అది ఫాస్ట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఉరికే గుర్రాన్ని ఇక్కడ కళ్ళెం బట్టి వెనకకు గుంజినట్టు అవుతుంది. ఇది ఫాస్ట్ మూమెంట్, ఫాస్ట్ బీట్ పాట ఇది. అలాంటిది ఇప్పుడు నిన్ను రక్షించింది ఎవరంటే అక్కడ వాయించేటటువంటి మహానుభావులే. ఆ మూమెంట్ ఉండి అరటిపండు ఒలిసి తినిపించే విధానంగా నిన్ను ఇలా పైకి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ పాటను సక్సెస్ చేయడం జరిగింది. ఓకే, నువ్వు దోషం లిరిక్ బాగా చూసుకోవాలి. లిరిక్ పోయింది. ఓకే ఓకే, లిరిక్ చూసుకోవాలి. నువ్వు ఒకటి, మీరు పాట పాడడానికి వచ్చేవాళ్ళు ముందుగా సీనియర్స్ దగ్గర మీరు ప్రాక్టీస్ కావాలని, ఈ పాట ఎట్లా పాడాలని చెప్పని తెలుసుకోవాలి మీరు. అది మీకు ఇచ్చే సూచన. సురేష్ గారు బాగా పాడారు. కొంచెం ఉచ్చారణ కొంచెం కరెక్ట్ చేసుకోవాలి మీరు. మళ్ళీ మైక్ సెన్స్ కూడా, మైక్ మీరు ఇలా పెడుతున్నారు. హై పిచ్ వచ్చినప్పుడు మైక్ కొంచెం దూరం పెట్టాలి. అసలు వినపడట్లేదు వాయిస్. ఎప్పటికీ ఒకే స్టేజ్లో ఉండాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సురేష్ గారు, పాట ఏదైనా నేర్చుకునేప్పుడు ఆ సాంగ్ని వినండి. దాంట్లో ఏముంది, ఆ లిరిక్ అంతా ఏంటి ఫస్ట్ రాసుకోండి. అది కొంచెం వినగానే వచ్చేసింది కదా అని దాంతో పాటు పాడడం కాదు, అది వినాలి. చాలాసార్లు వింటే కానీ రాదు. అది విని రాసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా ప్రజెంట్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంప్రూవ్ అవుతావు కదా? ఓకే. నెక్స్ట్ కంటెస్టెంట్ శివలీలక్క. ఓకే, శివలీలక్క ఏం పాట పాడబోతాను? నా అందం చూడు బావయ్యో. ఓకే, మంచి సాంగ్, ఖతర్నాక్ పాడాలి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. నా అందం చూడు బావయ్యో, తిరిసిల చీర, సిద్దిపేట రైక, భువనగిరి బొట్టు, గజ్వెల్లి గాజులు. నా అందం చూడు బావయ్యో, తిరిసిల చీర, సిద్దిపేట రైక, భువనగిరి బొట్టు, గజ్వెల్లి గాజులు. నా అందం చూడు బావయ్యో. జడను చూడు, జడ అందము చూడు, జడకు ఉన్న జడ గంటలు చూడు. జడను చూడు, జడ అందము చూడు, జడకు ఉన్న జడ గంటలు చూడు. జడను చూడు, జడ అందము చూడు, జడకు ఉన్న జడ గంటలు చూడు. జడను చూడు, జడ అందము చూడు, జడకు ఉన్న జడ గంటలు చూడు. మెడను చూడు, మెడ అందము చూడు, మెడలో మెరిసే నకిలేసును చూడు. నా అందం చూడు బావయ్యో, తిరిసిల చీర, సిద్దిపేట రైక, భువనగిరి బొట్టు, గజ్వెల్లి గాజులు. నా అందం చూడు బావయ్యో. ఏళ్ళు చూడు, ఏళ్ళందము చూడు, ఏళ్ళకున్న ఉంగరాలను చూడు. 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 నా అందం చూడు బావయ్యో, తిరిసిల చీర, సిద్దిపేట రైక, భువనగిరి బొట్టు, గజ్వెల్లి గాజులు. నా అందం చూడు బావయ్యో. కాళ్ళు చూడు, కాళ్ళందము చూడు, కాళ్ళకున్న కడియాలను చూడు. 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 నా అందం చూడు బావయ్యో, తిరిసిల చీర, సిద్దిపేట రైక, భువనగిరి బొట్టు, గజ్వెల్లి గాజులు. నా అందం చూడు బావయ్యో, తిరిసిల చీర, సిద్దిపేట రైక, భువనగిరి బొట్టు, గజ్వెల్లి గాజులు. నా అందం చూడు బావయ్యో. ఓకే అక్క, మస్తుగా పాడినావు. నా అందం చూడు బావయ్యో. మీ ఆయన ముందు ఇట్లనే పాడతావా? అవునా? అయ్యో పాపం, ఉన్నాడా మరి? హాస్పిటల్ ఉన్నాడా? అవును, అంటే మీ ఆయన దగ్గర ఎట్లా పాడినావు తెలియదు కదా. ఇక్కడైతే మస్తుగా పాడినావు. అబ్బా, మీ వారు మిస్ అయిపోయలేమో కదా పాపం, తీసుకొస్తే బాగుండేది. ఓకే, మరి మన జడ్జెస్ని కూడా అడుగుదాం. ఓకే, నారాయణ అన్న. శివలీల గారు,
ఈ పాటతోటి మీరు ఈ ధరు ప్రోగ్రాంకు ఎంత అందం వచ్చిందంటే చాలా చాలా అందం వచ్చింది. బావకు ఎలాంటి ముద్దు మురిపాలు అందించాలో ఆ మరదలు అందించేటటువంటి మొత్తం ఈ పాట రూపంలో అందించడం జరిగింది. ఈ పాటకు కోరస్ ఉన్నది కదా, కానీ ఒక్కదాని కోరస్ను మెయిన్ సింగర్ ఒక్కదాన్ని వెళ్ళదీసినాం. ఓకే, చాలా బాగుంది. శృతి కానీ ఏది కానీ లయ కానీ ఉచ్చారణ అన్నీ కూడా క్లారిటీగా ఉన్నాయి దీంట్లో. ఓకే. నిరంజనక్క. శివలీల చాలా బాగుంది, చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. ఓకే. శివరంజనక్క. శివలీల గారు బాగా రేపారు. ఆల్ ది బెస్ట్. ఓకే, దరువులో దుమ్ము లేపినమాట. ఇంకేంది ఇలా ఇంకా వాళ్ళు లేచి చప్పట్లు కొట్టాలి, అది మనకు కావాలి. ఓకే, చాలా చక్కగా పాడావు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతున్న కంటెస్టెంట్ అనితక్క, వచ్చాయి. ఓకే అక్క, ఏ పాట పాడబోతాను? పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి. ఓకే, తప్పకుండా. పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, ముట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, ముట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలి. మంత్రమేసే మామ కొడుక జాజి మొగులాలి, మందు తెచ్చు మామ కొడుక జాజి మొగులాలి. పుట్ట మీద రోలు పెట్టి జాజి మొగులాలి, ముట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలి. మద్ది కింద రోలు పెట్టి జాజి మొగులాలి, వడ్లు నేను దంచుతుంటే జాజి మొగులాలి. మద్ది కింద రోలు పెట్టి జాజి మొగులాలి, వడ్లు నేను దంచుతుంటే జాజి మొగులాలి. వారు చూసే చూపులకు జాజి మొగులాలి, వాయి తప్పినేమి సేతు జాజి మొగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, పుట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలి. సుక్క బొట్టు పెట్టుకొని జాజి మొగులాలి, సూలు కింద నిలబడితే జాజి మొగులాలి. సుక్క బొట్టు పెట్టుకొని జాజి మొగులాలి, సూలు కింద నిలబడితే జాజి మొగులాలి. వాడు చూసే చూపులకు జాజి మొగులాలి, సుక్క బొట్టే చిన్న మాయే జాజి మొగులాలి. పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, ముట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలి. అడ్డబొట్టు పెట్టుకొని జాజి మొగులాలి, అరుగు మీద నిలబడితే జాజి మొగులాలి. అడ్డబొట్టు పెట్టుకొని జాజి ముట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలి, ముట్టబోతే తెలుగుట్టే జాజి మొగులాలి. ఓకే అక్క, అనితక్క మస్తుగా వాడినావు, ఊపొచ్చినట్టు వాడినావు. మరి జడ్జెస్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే, నారాయణ అన్న. ఓకే అనిత, చాలా చక్కని పాట ఎంచుకున్నావు, బాగానే ఉంది. అయితే మొదటిసారిగా పాడినటువంటి పల్లవి చాలా చక్కగా ఉన్నది. ఆ జోసును చూసి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆడడం జరిగింది. వాళ్ళ జోసును చూసి వాళ్ళ ఆటను చూసి నువ్వు మళ్ళీ మధ్యలో మిస్ అయిపోయావు కదా. ఆ మిస్ అనేది ఉండొద్దనే ఈ ప్రయత్నం. మొదటి నుంచి ఇస్తున్నటువంటి సలహాలు పాటించాలి కంపల్సరీ. దాని మీద కూడా ఇప్పుడు రిథమ్ మీద కూడా కమాండింగ్ పెట్టుకోవాలి. అలా అప్పుడే అది ఆ పాట సక్సెస్ అవుతుంది. వాళ్ళు నీ కోసం నీ వెనక పరిగెత్తి రావడం కోసం చాలా ప్రయత్నం చేసి నిన్ను వాళ్ళు మందలో కలిపిళ్ళు అందరు కలిసి ఆ పాటను సక్సెస్ చేసిండ్రు. ఓకే. నిరంజనక్క. అనిత బాగా పాడారు, శృతిలో పాడారు. శృతి అయితే తప్పలేదు, కాకపోతే రిథమ్ సెకండ్ చరణంలో మొత్తం పోయింది. సెకండ్ చరణం అదొక్కటి చూసుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. శివరంజనక్క. అనిత గారు సాంగ్ బాగుంది. చరణంలో మీరు అన్ని వాళ్ళు కవర్ చేశారు కాబట్టి అది నడిచిపోయింది. బాడీ మూమెంట్ని తర్వాత పక్కన ముందు మన సాంగ్ అక్కడ రిథమ్ అది చూసుకోవాలి.
ఆ రెండు అయిన తర్వాత మనం ఎలా పాడినా ప్రాబ్లం ఉండదు. మైక్ పొజిషన్లో పెట్టుకొని పాడుకోవచ్చు. అది సెట్ చేసుకోండి. ఓన్లీ దట్. ఓకే, థ్యాంక్ యూ అక్క. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మస్తు పాడాలి ఇంకా. ఓకే.